ఈ గుండె అలసట లేకుండా ఉండాలి అంటే రక్తం పలచగా ఉండాలి. రక్తం పలచగా ఉండాలంటే ఈ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి. అందుకే ఎలా అంటే మన హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్కి కాకుండా అవయవాలన్నీ ప్యూరిఫై చేసుకుని రక్త శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ రక్తం శుద్ధి చేసుకోవాలి అంటే అందులో కొలెస్ట్రాల్ కానీ ఇంకోటి కానీ మాస్ కానీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న పార్టికల్స్ కానీ ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చేసి మీకు రక్తం పలసనయ్యి రక్త శుద్ధి అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ ఫిల్టర్ చేసే వాటిలో హార్ట్ తర్వాత ఈ 5 ఇంపార్టెంట్ అమ్మ. హార్ట్ కూడా హెల్తీగా ఉండాలంటే లంగ్స్ ఇంపార్టెంట్. అందుకేంటంటే లంగ్స్ ఆరోగ్యంగా ఉండేలాగా చేసుకుని అప్పుడు మిగిలిన ఆర్గాన్స్ కనుక మనం శుద్ధి చేయగలిగితే ఈ హార్ట్ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, హార్ట్కే మందులు వాడుతూ ఉంటాం వీటికి మానేసి. ఈ చేసి పని ఇక్కడ డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి, దానివల్ల హార్ట్లో డ్యామేజ్ పెరుగుతాం.